విజయ్ యాంటోనీకి ఒక సినిమా హిట్ పడితే తర్వాత మధ్యలో చాలా ఫ్లాప్లు ఉంటాయి. దాంతో ఈ హీరో సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తేనే ఆడియన్స్ థియేటర్ కి క్యూ కడతారు. ఈసారి విజయ్ యాంటోనీ హిట్ కోసం ఒక దేవుణ్ణి కాదు 100 దేవుళ్ళు వేడుకుంటే అందరూ ఆశీర్వదించారు. ఇక ఆడియన్స్ సక్సెస్ చేయటం మాత్రమే మిగిలింది. 30 ఏళ్ల క్రితం ఈవీవి సత్యనారాయణ మా నాన్నకు పెళ్లి అంటూ ఒక మూవీ చేశాడు. ఇప్పుడు దాన్ని కొంచెం మార్చి విజయ్ యాంటోనీ బామ్మకు పెళ్లి అనే కాన్సెప్ట్ తో వచ్చాడు. అక్కడ ఈవీవి అక్కడక్కడ కామెడీ టచ్ ఇచ్చాడు. ఇక్కడ ఆంటోనీ పూర్తిగా ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. కొన్నిసార్లు కొన్ని సినిమాలు మనకు తెలియకుండానే మనల్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. యథార్థ సంఘటన ఆధారంగా బిచ్చగాడు తర్వాత విజయ్ యాంటోనీ శశి కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇది. కమర్షియల్ సబ్జెక్ట్ అయితే కాదు, సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంది. అమ్మకు పెళ్లి చేసి 2 కొడుకుల కథ ఇది. ఇందులో ఎంచుకున్న పాయింట్ అందరికీ నచ్చాలన్న రూల్ లేకపోయినా డైరెక్టర్ శశి మాత్రం ఎమోషనల్ గా అందరినీ ఏదో ఒక చోట మెప్పిస్తాడు. విజయ్ యాంటోనీ రోల్ చిన్నదే అయినా బాగుంది. సినిమాకి మెయిన్ పిల్లర్ స్వాసిక యాక్టింగ్ ఒంటి చేత్తో మొత్తం సినిమా నటించింది. అమ్మకు మళ్లీ పెళ్లి అనే కాన్సెప్ట్ రిస్కీ అయినా చాలా కన్విన్సింగ్ గా చెప్పాడు డైరెక్టర్ శశి. బిచ్చగాడి తర్వాత అమ్మ సెంటిమెంట్ తో చాలా కాలానికి విజయ్ యాంటోనీ ఒక మంచి సినిమాతో మళ్లీ మెప్పించాడు.